చిన్నపిల్ల ఏదో తెలియక. Shut up! You shut up! కృష్ణ గారు, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. ఈ కవర్ లో ఒక బిల్డింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ ని పడగొట్టి ఆ ప్లేస్ లో మనం ఒక కొత్త మాల్ కట్టబోతున్నాం. రాజాగాడు ఆ ఇంటిని పడగొట్టించేదాకా నిద్రపోడు. ఆంటీ రండి ఆంటీ. కూర్చోండి. పర్వాలేదమ్మా. అయ్యో కూర్చోండి ఆంటీ. దానం అడగడానికి వచ్చినప్పుడు కూర్చోవడం సభ్యత కాదమ్మా. అభిమానంతో రావాల్సిన ఈ ఇంటికి ఎప్పుడు అడుక్కోడానికే రావాల్సి వస్తోంది. అందరికీ దేవుడు, కానీ మా మీదెందుకు ఇంత పగబట్టాడో నాకు అర్థం కావడం లేదు. శపించే దేవుడు కూడా శాప విమోచనానికి మార్గం చెప్తాడు. మాకు మాత్రం ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు. కష్టం వస్తే దేవుడితో మొరపెట్టుకుంటాం. దేవుడే కష్టపెడితే ఎవరితో మొరపెట్టుకోవాలయ్యా? పగలు పంతాలు మీవి, వాటి వల్ల కష్టాలు పడుతుంది, బాధలు పడుతుంది మేము. అయినా నీ మనసు కరగడం లేదు. కష్టమంటే ఎలా ఉంటుందో మీకు ఈ రోజు తెలిసింది. ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండే రోజుల్లో మొదటిసారిగా కష్టాన్ని పరిచయం చేసిందే మీ భర్త. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నాను. మరి నాకెంత బాధగా ఉంటుంది? ఆయన తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. నువ్వేం చేసినా భరిస్తావు, కానీ ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన ప్రాణాలే పోయేలా ఉన్నాయి. మీ భర్త ప్రాణం పోయే పని నేనేం చేయలేదే. నేరుగా ఆయన ప్రాణాలు తీయకపోయినా ఆయన ప్రాణానికి ప్రాణంగా చూసుకుని శ్రీరామ నిలయాన్ని అమ్మకానికి పెట్టావు. అది కూల్చి అందులో ఏదో మాల్ కట్టబోతున్నావు అని తెలిసిన దగ్గర నుంచి ఆయన చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారు. నా ప్రాపర్టీని నేనమ్ముకుంటే ఆయన అడవడం ఎందుకు? కొన్నావు కాబట్టి అది నీ ప్రాపర్టీ. ఇంటిని కొనగలిగావు కానీ ఆ ఇంటిలోని జ్ఞాపకాల్ని కొనగలవా? ఆ ఇల్లు మాది కాకపోయినా ఆ ఇంటిని దూరం నుంచి చూసుకునైనా సంతోషపడుతున్నాం. లోపలికి రాలేకపోయినా బయట నుంచి ఆ జ్ఞాపకాల్ని తలుచుకుని బ్రతికేస్తున్నాం. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ప్రేమ ఉంది, వాళ్ళ పసితనం ఉంది. ఆ వయసు నుంచి ఈ వయసు దాకా ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఆ జ్ఞాపకాల్ని కూల్చేసి నా భర్త ప్రాణాలు తీయొద్దు రాజా. నా ఐదోతనాన్ని నాకు దూరం చెయ్యొద్దు. అమ్ముతానని అడ్వాన్స్ తీసుకున్నాను. కూలాక కట్టడం కష్టం గాని అడ్వాన్స్ తిరిగి ఇవ్వటం కష్టం కాదుగా. నా కోసం ఈ సాయం చేయి రాజా. జీవితంలో మళ్ళీ నిన్నేమీ అడగను. నీకు నచ్చిందే తప్ప ఒకరికి నచ్చినట్టు నువ్వు చెయ్యవని నాకు తెలుసు. ఆ ఇల్లు కూలిందంటే నా కుటుంబం కూలిపోయినట్టే. అది ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. ఏం చేస్తావు రాజా? ఇంత దూరం వచ్చి అర్చన గారు తన కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టమంటున్నారు.
ఆవిడ కన్నీళ్లు తుడుస్తావా, బిల్డింగ్ కూల్చేస్తావా? బిజినెస్ లో ఒకరి సలహా నేను ఎప్పుడు తీసుకోను. నేను బిజినెస్ గురించి మాట్లాడడం లేదు, వాళ్ళ బాధ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ బాధతో నాకు సంబంధం లేదు. మనుషులతోనే సంబంధం లేదన్నట్లు మాట్లాడుకు రాజా. పగుంటే అది నీకు, రాంప్రసాద్ గారికి. దానికి వాళ్ళ కుటుంబాన్ని బలి చేసే హక్కు నీకెక్కడుంది? నేనేమి వాళ్ళని బాధ పెట్టలేదే. నువ్వు బాధ పెడుతున్నదే వాళ్ళని. ఆ బాధ రాంప్రసాద్ గారికి అర్థమయ్యుంటే వాళ్ళ బాధ ఎప్పుడూ తీరేది. అర్థం కాలేదు కాబట్టే భర్త తరఫున ఆ భార్య వచ్చి కొంగు చాపింది. ఈ విషయంలో మాత్రం పగని పక్కన పెట్టి అర్చన గారి కన్నీళ్లు గురించి ఆలోచించు. అప్పుడే మంచివాడివి అన్న నీ పేరుకు అర్థం ఉంటుంది. కాదంటే ఆ రాంప్రసాద్కి నీకు పెద్ద తేడా ఉండదు రాజా. నో, డాడీ ఏమైంది? మన ఇల్లు కూలిపోయినట్టు కలొచ్చిందమ్మా. మనిల్లు కూలిపోవడం ఏంటి డాడీ? అయినా కళ గురించి చిన్న పిల్లాడిలా అలా భయపడ్డవేంటి? అది కల కాదమ్మా, నిజంగానే జరగబోతుంది కాబట్టి. డాడీ అవునమ్మా, మీ తాత ఎంతో ఇష్టంతో కట్టించిన ఆ ఇంటిని రాజా కొనేసా కూడా ఏదో ఒక రోజు మళ్ళీ మన ఇంటిని మనం కొనుక్కోలేకపోతాం అనే ధైర్యంతో ఉన్నాం. కానీ ఈరోజు అవకాశం లేదమ్మా. రాజా మన ఇంటిని మరొకరికి అమ్మేశాడు. అది ఈరోజో రేపో కూల్చేయబోతున్నారు. నువ్వు యుఎస్లో పుట్టావు కాబట్టి నీకు ఆ ఇంటి గురించి తెలీదమ్మా. అది మా నాన్న కళ. అందులో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. మా పసితనం నుంచి లల్లి వాళ్ళ పసితనం దాకా ఎన్నో జ్ఞాపకాలు. అలాంటి ఆ ఇంటిని కూల్చేస్తున్నారంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. రాజా ఎవరికమ్మా డాడీ? మా కంపెనీకే. మా వాళ్ళు మొదటిసారిగా పెద్ద ఎత్తున మాల్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో మొదటి వెంచర్గా పునాదులు మన ఇంటి మీద వేస్తున్నారు. మరెవరన్నా కట్టడం అయితే కొంచెం ఆలస్యమైన అయ్యేది. ఫస్ట్ వెంచర్ కాబట్టి ఎంత త్వరగా స్టార్ట్ చేద్దామని కంపెనీ వాళ్ళు తొందరపడుతున్నారు. నా దురదృష్టం ఏంటంటే మన ఇల్లు పడగొట్టి అందులో మాల్ కట్టడానికి ఎస్టిమేషన్ నేను వేయాల్సి వస్తుంది. అంటే మన ఇంటిని మనం కాపాడుకోలేమా డాడీ? అవకాశం లేదమ్మా. కూలిపోతున్న మా నాన్న జ్ఞాపకాల్ని దగ్గరుండి చూడటం తప్ప నేను చేయగలిగేదేం లేదు. ఈ విషయంలో నేను బాధపడుతుంది నా గురించి కాదమ్మా, మీ పెదనాన్న గురించి. ఆ ఇల్లంటే మీ పెదనానికి చాలా ఇష్టం. అలాంటిది ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది అంటే ఎలా తట్టుకుంటాడో అర్థం కావడం లేదు. పెద్దనాన్న అసలే సెన్సిటివ్ డాడీ. ఈ విషయం పెద్దనాన్నకు తెలుసుంటుందంటారా? తెలియకుండా ఎలా ఉంటుందమ్మా, తెలిసే ఉంటుంది. ఇంతకాలం లేని మా నాన్నను ఆ ఇంట్లో చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇంటిని కూల్చేస్తున్నారంటే అన్నయ్య ఏమైపోతాడని భయంగా ఉంది.
ఇల్లు కూలడం అనేది జరిగితే అన్నయ్య బతకలేడమ్మా. అలాగని ఇంటిని కూలుస్తుంటే చూడటం తప్ప మనం చేయగలిగేదేం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఊరుకోండి డాడీ. సార్, ఏంటి కృష్ణ, ఏమైంది? ఏం లేదు సార్, నాకు ఒంట్లో బాగాలేదు. నేను ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంటికా? మేడం గారు అప్పగించిన వర్క్ అయిపోయిందా? చేశాను సార్, బట్ ఎంతవరకు చేశానో ఏం చేశానో అర్థం కావడం లేదు. కనీసం కూర్చుని ఓపిక కూడా లేదు సార్. నేను వెళ్తాను సార్. మేడం గారికి ఓ మాట చెప్పి వెళ్తే బాగుంటుంది. మీరే చెప్పండి సార్, నా కండిషన్ నాకే అర్థం కావడం లేదు. ప్లీజ్. కృష్ణ, ఒరే అరెకరం, ఆ, ఇంతవరకు బాగున్న కృష్ణ గారు ఇలా అయిపోయారేంట్రా? పనిలోంచి తీసేయపోయినా పోలీసోళ్ళు పైకి కనపడకుండా కుమ్మేస్తారు చూసావా? అలా మాటలతో రూమ్ లో పెట్టి కుమ్మేసి ఉంటది. ఓహో. అందుకే అలా అయిపోయాడు. ఆహా. అనంతరామ్ గారు, చెప్పండి మేడం. కృష్ణను ఒకసారి నా క్యాబిన్ కి రమ్మనండి. మేడం, మేడం, ఏంటి కృష్ణన్ రమ్మంటే మీరొచ్చారు? కృష్ణ ఒంట్లో బాగోలేదని ఇంటికి వెళ్ళాడు. వాట్? ఎవరిని అడిగి వెళ్ళాడు? నాకే చెప్పాడు మేడం.
సడన్ గా ఏమైందో ఏమో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. బాగా డల్ అయిపోయాడు. కనీసం కూర్చుండే స్థితిలో కూడా లేడు. అందుకనే నాన్సెన్స్. పని చెయ్యాలంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ, అతని పరిస్థితి చూసి నేనే జాలిపడి పంపించాను మేడం. నేను అనుకున్న పని కంప్లీట్ అవ్వకపోతే నా మీద నేనే జాలి పడాల్సి వస్తుంది. అయినా అతనికి చాలా ఇంపార్టెంట్ పని అప్పగించాను. పని ఇచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, కానీ పని చేయాల్సి వచ్చేసరికి ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయిందా? పాపం నిజంగానే బాగోలేదు మేడం. అనంతరామ్ గారు, మీరుండేది పని చేయించడానికి, జాలి పడటానికి కాదు. ఒంట్లో బాగాలేదన్న చిన్న కారణం చెప్పి అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అతనికి అప్పగించిన పని ఎవరు చేస్తారు? ఆ బిల్డింగ్ ని డిమాలిష్ చేసి మనం అక్కడ మాల్ కట్టడానికి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఇవ్వమన్నాను. అందుకేగా అతని జాబ్ లో పెట్టుకుంది. కరెక్ట్ గా జాయిన్ 1 వీక్ కూడా కాలేదు. చూడండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా వెళ్ళిపోయాడో. అతనికి అప్పగించిన మొదటి పనిది. మీరేగా అతను చాలా అనుభవజ్ఞుడు, మేధావి అని సర్టిఫై చేసింది. ఇప్పుడు ఏమైంది? ఇది అతని మేధావితనం. పని చేయడంలో కాదు, పని ఎక్కొట్టడంలో. ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? అతను ఎలాగో పంపించేశారుగా. మీకు ఏదైనా పనుంటే మీరు కూడా బయలుదేరండి. ఇంటిని కొనగలిగావు కానీ ఆ ఇంటిలోని జ్ఞాపకాల్ని కొనగలవా? నా భర్త ప్రాణాలు తీయొద్దు రాజా. నా ఐదోతనాన్ని నాకు దూరం చెయ్యొద్దు. ఆ ఇల్లు కూలిందంటే నా కుటుంబం కూలిపోయిందంటే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ ఫైల్ మీద ఇవన్నీ తర్వాత ముందు ఒకసారి మూర్తి గారిని పిలవండి. అలాగే సార్. ఏంటి రాజా రమ్మన్నావట? అది ఆ జయంతి గ్రూప్ వాళ్ళకి కాల్ చేసి మనం ఆ ఇల్లు అమ్మట్లేదని చెప్పండి. అదేంటి రాజా, అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాగా? తీసుకున్నాం, కానీ ఆ ఇల్లు అమ్మాలనుకోవట్లేదు. వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తామని చెప్పండి. అమ్ముతామని చెప్పి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అమ్మంటే బాగుంటుందా? బాగుంటుందో బాగోదో అమ్మటం మాత్రం కుదరదు. ఆ విషయం చెప్పేసేయండి. ఏం రాజా హఠాత్తుగా ఏమైంది? ఏం లేదు, నాకెందుకో ఆ ఇంటిని అమ్మాలనిపించట్లేదు, అంతే. అది ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది రాజా? అమ్మేస్తేనే బెటర్ కదా. లేదు మూర్తి గారు, కారణాలు చెప్పలేను కానీ ఆ ఇంటిని అమ్మలేను. ముందు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అలాగే. వాట్? అడ్వాన్స్ తీసుకున్నాడు, అగ్రిమెంట్స్ అన్ని రెడీ చేసి ఫర్దర్ ప్రాసెస్ లో మనం ఉంటే ఇప్పుడు సడన్ గా ఇల్లు అమ్మనంటే ఎలాగా? అసలు ఏంటండి తన ప్రాబ్లం? తెలియదు మేడం, ఇల్లమ్మడం కుదరదని చెప్పి పంపించాడు. అంత అతనిష్టమేనా? ఏమనుకుంటున్నాడు అతని గురించి? అతను అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇవ్వను అంటే ఎలా ఊరుకుంటాడనుకుంటున్నాడు? మన రైవల్స్ ఎవరైనా పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తుంటారు, దానికి కక్కుర్తి పడి అతను ఇలా మాట మార్చుంటాడు. కొత్తగా మనం స్టార్ట్ చేయబోతున్న బిజినెస్ లో ఫస్ట్ వెంచర్ ఇది.
స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అది మంచి సైన్ కాదు అని మన మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కావాలంటే డబుల్ అమౌంట్ పే చేస్తామని చెప్పండి, బట్ ఆ బిల్డింగ్ మనకే కావాలి. నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను మేడం. మాట్లాడడం కాదు, నా గురించి తెలుసో తెలీదో అందరి దగ్గర బిహేవ్ చేసినట్టు నా దగ్గర బిహేవ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. కాదు కూడదు అంటే పరిస్థితి చాలా దూరం వెళ్తుందని చెప్పండి. అలాగే మేడం. అనంతరామ్ గారు, ఇది మన బిజినెస్ కే కాదు, నా ప్రిస్టేజ్ కి సంబంధించిన విషయం. ఆఫ్టర్ ఆల్ ఒక బిల్డింగ్ కొనలేకపోయింది జయంతి అని మార్కెట్లో నా గురించి మాట్లాడుకోకూడదు. అంటే మీరు ఎలా మాట్లాడాలో గుర్తుంచుకొని మాట్లాడండి. నా పేరులోనే జయం ఉంది, నా లైఫ్లో కూడా అది అలాగే ఉండాలి.